ఒక్కటే క్వశ్చన్ సార్, అందరూ అడిగేది నేను కూడా అడుగుతున్నా. మార్కెట్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మిగిలిన ప్రాజెక్ట్స్కి మీ NSY తెలంగాణ డెవలపర్స్కి వాట్ వాజ్ ద డిఫరెన్స్ అంటే మేడం, యాక్చువల్లీ ఈ బిజినెస్ చాలా మంచి బిజినెస్, క్వాలిటీ బిజినెస్ చేయాలి. క్వాలిటీ బిజినెస్ అంటే ఇప్పుడు కస్టమర్ 10 రూపాయలు పెట్టిండంటే ఆ 10 రూపాయలు మైనస్ కావద్దు. మీన్స్ ఏదైనా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న ల్యాండ్ తీసుకుంటే ఆ 10 రూపాయలకు కూడా ప్రాబ్లం వస్తుందని ఛాన్స్ ఉంటుంది. పెరగకపోవడం అనేది కస్టమర్ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఇచ్చేది క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. మీన్స్ మంచి లీగల్గా ప్రాబ్లం లేని అన్ని చెక్ చేసుకొని ఇవ్వాలి. నేను బేసికల్గా లెక్చరర్ ఫీల్డ్ నుంచి ఇటు వచ్చాను. సో మేము ప్లాన్ కొనేటప్పుడే అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకొని అది క్వాలిటీగా కరెక్ట్గా ఉంటేనే మనం దాంట్లో ఇస్తాం. అటువంటి ప్లాటే కస్టమర్కి ఇస్తాం. సరే, ఒక్కోసారి ఎట్లా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ బట్టి ఒకేసారి 10 టైమ్స్ రేజ్ అవుతుంది, 5 టైమ్స్ రేజ్ అవుతుంది, 2 టైమ్స్ రేజ్ అవుతుంది. కానీ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవాలి. అంటే ఏ డిస్ప్యూట్ లేని ల్యాండ్లో తీసుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా సేఫ్ సైడ్ అన్నట్టు. ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 ఏళ్ళకైనా ఇట్లా ₹1,00,000 గదం అవుతుంది, ₹1,50,000 గదం అవుతుంది. కాకపోతే మనం కొన్న ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలి, అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఉండాలన్నట్టు. అది మా కంపెనీ మెయిన్ ఉద్దేశం అన్నట్టు. మీరు ఇన్ని లేఅవుట్లు చేసినా, ఇన్ని ప్లాట్లు అమ్మినా కానీ ఏడాకి ఇంత మనకు ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, ఇది డబల్ రిజిస్ట్రేషన్ ఉంది అనేది ఉండదు అన్నట్టు. అది మా కంపెనీ ప్రత్యేకత. సార్, డిస్ప్యూట్ అని చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే అందరికీ భయం వచ్చేసింది సార్. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉందో నిజంగా మా లాంటి వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ ఒక రియల్టర్లుగా చెప్పేది ఏంటంటే, మీరు ఇంతకుముందు అన్నారు HMDA, రెరా అప్రూవల్ లేఅవుట్, LP నెంబర్లు అంటున్నారు. కొనే వాళ్ళకి మార్కెటింగ్ పర్సన్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంది, మీకు 30 లక్షల్లో వచ్చేస్తుంది, 20 లక్షల్లో వచ్చేస్తుంది, 18 లక్షల్లో వచ్చేస్తుంది అన్నప్పుడు అట్రాక్ట్ అయ్యి ఉందేమో అని వీళ్ళు కొనేస్తున్నారు. మెయిన్గా అసలు ఒక భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే కస్టమర్ ఏం తెలుసుకుని అసలు డబ్బులు పెట్టాలంటారు? ఒకటి మెయిన్ కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఈ లేఅవుట్లలో కూడా 4-5 టైప్స్ ఉంటాయి. GP లేఅవుట్ అని, గ్రామ పంచాయతీ లేఅవుట్ అని, ఫామ్ ల్యాండ్ లేఅవుట్ అని, DTCP లేఅవుట్ అని, HMD లేఅవుట్ అని ఉంటాయి మేడం. HMD ఈజ్ ద టాప్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్టో కారు, మామూలుగా మారుతి కారు, బెంజ్ కార్ ఎట్లా, బెంజ్ కార్ టైపు HMD లేఅవుట్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు. సో ఆ లేఅవుట్ చేయాలంటే కొద్దిగా మనకు ఎకరం ల్యాండ్లో ఓన్లీ 2700-2800 యాడ్సే మనకు ప్లాటింగ్ వస్తుంది. ఇవన్నీ ఎందుకని కొంతమంది ఫామ్ ల్యాండ్ కొట్టేసి దానికి రోడ్ సరిగా ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మేము 10,000కి ఇస్తే వాళ్ళు 5,000, 4,000కి ఇస్తుంటారు. కానీ అది ఫ్యూచర్లో ఇబ్బందులు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా అఫీషియల్గా పోయినప్పుడు ఏంటంటే మనకు కొన్ని గదాలు తక్కువ, మాకు వచ్చే లాభం కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంటుంది. మాకు వచ్చే ప్రాఫిట్ కొద్దిగా తగ్గుతుండొచ్చు. ఎందుకంటే 4,840 యార్డ్స్ పర్ ఎకర్ అయితే మాకు ఇచ్చేది 2,800 ఇస్తాడు HMDలో. ఓన్లీ 2,800 మాకు సేలబుల్ ఇస్తాడు. రిమైనింగ్ అంతా పార్కులు, రోడ్లు, సోషల్ ఇన్ఫ్రా అన్నీ వదిలిపెడతారు అన్నట్టు. అట్లా తీసుకోవడం వల్ల రేపు కస్టమర్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కానీ మంచిగా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. రోడ్లన్నీ పెద్ద రోడ్లు ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉంటాయి. ఫ్యూచర్లో ఈ కాలనీలో స్కూల్ కొట్టుకోవాలంటే సోషల్ ఇన్ఫ్రాకి ఒక 10% ల్యాండ్ వదిలేస్తాము. అట్లా ఆ నామ్స్ ఉన్న లేఅవుట్లే నేను చేస్తాను. బేసికల్గా నేను కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇల్లీగల్ దానికి పోమన్నట్టు. ఆ ఫామ్ ల్యాండ్ అటువంటి అని జర ఇల్లీగల్ టైప్ ఉంటాయి. మేము అట్లా పోము. మేము అఫీషియల్ ఏదైతే గవర్నమెంట్ రూల్ ఉందో ఆ రూల్ని 100% ఫాలో అవుతాం. అక్కడ ఏదైనా కాంప్రమైజ్ కావు.